ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడినారు కదూ. యేసయ్య మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. విశేషమైన ప్రత్యుత్తరం మనకు అనుగ్రహించబోతున్నాడు. పరిశుద్ధాత్మ సన్నిధిలో నుంచి సియోను శిఖరం మించి అద్భుతమైన సందేశం మన కోసం దిగి రాబోతూ ఉన్నది. ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి. ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. దేవుని స్వరాన్ని వింటున్న నీ చెవి ధన్యమైంది, నీ బ్రతుకు ధన్యమైంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరియ యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నప్పుడు వాళ్ళ అక్క వచ్చి మాట్లాడుతూ ఉంది. అయ్యా అయ్యా చూసావా, ఈమె పని చేయకుండా నీ పాదాల దగ్గర కూర్చుంది అయ్యా అంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆయన పాదాల దగ్గర కూర్చొని వినేటువంటి వారందరూ కూడా ఉత్తమమైన దాన్ని, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు కూడా మనం ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాం. దేవుని మాట ద్వారా దీవించబడబోతూ ఉన్నాం. శ్రద్ధగా దేవుని మాట ఆలకిస్తాం. ప్రార్థన చేసుకుంటూ అందరూ తలలు వంచి, లార్డ్ జీసస్ హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా మధ్యలో సంచరించండి తండ్రి. మీ పరలోకపు సన్నిధి దిగి రావాలి ప్రభువా. మీ ఆత్మ దిగి రావాలి ప్రభువా. మీ ఆశీర్వాదం దిగి రావాలి తండ్రి. మీ సమాధానం దిగి రావాలి యేసయ్యా. మీరు కృప చూపి నడిపించి బలపరిచి స్థిరపరచండి తండ్రి. ఆశ్చర్యకంచె అడుగుతున్నాము తండ్రి. శక్తితో నింపమని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం తండ్రి. ఇది మీ సమయము తండ్రి, మీ సమయం పరలోకపు తండ్రి. అయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మీ మాటలో జీవం ఉన్నది తండ్రి. ఆకాశపు తలుపులు తెరవబడును గాక. సియోను నుంచి మీ వర్తమానం బయలుదేరును గాక. మీ అగ్ని జ్వాల బయలుదేరును గాక తండ్రి. ప్రతి దోషము, ప్రతి నిరాశ, నిస్పృహ, ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి సమస్య కాలి ముక్కలైపోవును గాక అని చెబుతున్నాం. వేరుతో పాటు పెకిలించబడును గాక అని చెబుతున్నాం. ప్రతి సంఖ్యలు తెగిపోవును గాక అని చెబుతున్నాం. యేసుక్రీస్తు నామములో తండ్రి పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి ప్రభువా. అల్లలాడును గాక తండ్రి, అల్లలాడును గాక తండ్రి. యేసు నామములో తండ్రి వింటున్న ప్రతి శిరస్సు పైన క్రొత్త తైలము తండ్రి, నూతన తైలం ప్రవహించును గాక, అభిషేక తైలం ప్రవహించును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి చెవి తెరవబడును గాక, ప్రతి హృదయ నేత్రము తెరవబడును గాక తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రతి ఒక్క కన్ను మీ శక్తి గల కార్యములు చూచును గాక తండ్రి. వినబడని ఎవరికి వినబడే కార్యములు ప్రతి చెవి వినును గాక తండ్రి. యేసు నామములో అద్భుతం జరుగును గాక తండ్రి. మీరు కృప చూపి నడిపించి బలపరచమని, మీరు సహాయం చేయమని, దయ చూపించి అభిషేకించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. థాంక్యూ జీసస్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకోండి దయచేసి. బైబిల్ తీయండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటాం అందరూ శ్రద్ధగా. మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి వాగ్దాన సందేశం చూడ మనకు అందించబోతూ ఉన్నాడు. దయచేసి అందరూ చూడండి. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆయనకి సంపూర్ణమైన బహుమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు నీకు అని చెప్పేసి బోయాజు రూతుతో చెబుతున్నాడు. ఈ మాట బోయాజు మాట్లాడిన మాట కాదు, కానీ దేవుడే ఆయన నోట ఉంచినటువంటి మాట. దేవుడే తన ప్రేమ సందేశాన్ని, తన వాగ్దాన సందేశాన్ని, తన యొక్క తరముల యుగముల ఆశీర్వాద సందేశాన్ని రూతుకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డ అప్పటి వరకు తెలియనటువంటి ఒక స్త్రీని పట్టుకొని, అప్పటి వరకు ఎరగనటువంటి ఒక స్త్రీని పట్టుకొని ఇంత పెద్ద వాగ్దానం చెప్పడం అంటే బోయాజు ఇచ్చింది కాదు, అది బోయాజుకి అది వల్ల కాదు. కానీ బోయాజులో ఉన్నటువంటి దేవుడు, బోయాజులో ఉన్నటువంటి ఆదరణకర్త అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడంటే, నీవు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉండటానికి వచ్చావు. అంతేకాదు నీవు చేసిన దానికైనా ప్రతిఫలం ఇచ్చును, సంపూర్ణ బహుమానం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు చూడండి, ఈ రోజుల్లో సంపూర్ణ బహుమానం ఎక్కడ వెతికినా దొరకదు. కొంతమంది ఆర్భాటంగా కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటారు. కానీ వాళ్ళ జీవితం ఎట్లుంటుందంటే బాధాకరంగా ఉంటుంది. ఏదో ప్రజల కోసం బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం, ఏదో లోకం కోసం బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నాం. పరువు పోతుందేమో లోకంలో, మరి మేము విడిపోయామంటే ఏమని అనుకుంటారేమో. గొప్ప సెలబ్రిటీలు, గొప్ప వాళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డ, మరి వాళ్ళు లోకలు అలా బ్రతుకుతున్నారు.
సంపూర్ణ సంతోషం ఉందని భర్తని బట్టి, సంపూర్ణ సంతోషాన్ని భార్యని బట్టి, మీరిద్దరు చాలా బాగా పెళ్లి చేస్తున్నారు కదా అంటే నో, సంతోషం లేదు. ఆయన అటు ఉంటాడు, ఏమి ఇటు ఉంటుంది. ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఏం పని ఏమి చేసుకుంటుంది. ఆయన షూటింగ్ లైన్ చేసుకుంటాడు, ఏం విదేశాల యాత్ర ఏమి చేస్తుంటుంది. సో అనేక మంది సెలబ్రిటీలు, అనేకమైన ప్రజలు ఈ విధంగా బ్రతుకుతున్నారు. ప్రియ దేవుని బట్టి సంపూర్ణ ఆశీర్వాదం లేదు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాం, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం. కానీ మనం వెళ్ళి అయ్యా నీ ఉద్యోగులకి సంతోషం ఉందా అంటే ఏం సంతోషం, ఒకటే ఒత్తిడి, ఒకటే టెన్షన్, ఒకటే టార్గెట్స్. వాటిని జయించాలంటే నా వల్ల కావట్లేదు, అసలు ఉద్యోగం మానేస్తే బాగుండా అనిపిస్తుంది. బాస్ దగ్గర నుంచి ఒకటే టార్చర్, ప్రజల దగ్గర నుంచి టార్చర్, ఎక్కడ వచ్చిన టార్చర్ సిస్టర్, వల్ల కావట్లేదు సిస్టర్. సో ఉద్యోగం ఉంది కానీ సంపూర్ణమైన సంతోషం లేదు. వ్యాపారం ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీ పట్టడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో నాణ్యమైన వాటిని అందించడం చాలా కష్టంగా ఉంది. వ్యాపారం ఉంది కానీ సాటిస్ఫాక్షన్ లేదు. పెళ్ళయింది, సాటిస్ఫాక్షన్ లేదు. పిల్లలు ఉన్నారు, పిల్లల వల్ల ఏమైనా సాటిస్ఫాక్షన్ ఉందంటే వాడు మాట వినడు, ఏమి మాట వినదు. ఆ పిల్ల ఎప్పుడో వస్తుంది, వీడెప్పుడో వస్తాడు. ఎవరు మాట వినట్లేదు, ఎవరు మాట వాళ్ళే. చెవులో ఫోన్ పెట్టుకుంటే మాట్లాడి అర్ధరాత్రి దాకా మా కళ్ళ ముందే మాట్లాడుతున్నారు సిస్టర్. ఈ పిల్లల్ని ఎందుకు కన్నామా అనిపిస్తుంది మాకు. వీళ్ళ వల్ల మాకేం ప్రయోజనం, కడుపు కోత తప్ప. ఎంతోమంది ప్రజలు తమ పిల్లలను బట్టి, ఎదుగుతున్నటువంటి పిల్లలను బట్టి, రమ్యమైన పిల్లలను బట్టి, అందమైన పిల్లలను బట్టి కడుపు కోతతో విలవెల్లాడిపోతున్నారు. వాళ్ళు అందంగా ఉన్నారని, వాళ్ళు బాగా ఎదిగారని చెప్పుకోవాలో, లేకపోతే వాళ్ళ వల్ల కలిగే నష్టాన్ని బట్టి దుఃఖపడాలి అర్థం కాక సంపూర్ణ సంతోషం లేక వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో ఎక్కడ సంపూర్ణమైన బహుమానం లేదు, సంపూర్ణ ఆశీర్వాదం లేదు. కానీ ఒక్క ఋతుతో చెప్తున్నాడు దేవుడు. బోయాజు చెప్పిస్తున్నాడు ఏంటి అంటే నీకు సంపూర్ణ బహుమానము కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంపూర్ణ ఆశీర్వాదం కలుగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆమె జీవితంలో మనం చూస్తే సంపూర్ణ ఆశీర్వాదం పొందుకున్నది 100%. పొందుకున్నది. ఎలా పొందుకుంది అంటే మనం ఒక్కొక్క పాయింట్ ధ్యానం చేసుకుంటాం. రూతు సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందుకున్నది. ఒక అన్యురాలు, దేవుని తగినటువంటి ఆమె, దేవుడు అంటే ఎరగనటువంటి ఒక అన్య దేశంలో పుట్టినటువంటి ఆమె ఎలా దేవుని సంపూర్ణ బహుమానం పొందుకుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తే మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి. ఈ రోజున ఒక మంచి మాట చెప్తాను. ఋతు గ్రంథం 1వ అధ్యాయంలో 16వ వచనం చదువుకుంటాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్పీ దేవుని బట్టి ఇక్కడ ఒక మంచి మాట మాట్లాడింది ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎవరిని దేవుడు అని చెబుతున్నావో ఆయన నా దేవుడు అని చెప్తూ ఉన్నది. దేవుని బిడ్డ, దేవుడు అంటే ఎవరు అంటే సృష్టికర్త, సృష్టించడానికి, నాశనం చేయడానికి, తను సృష్టించి తనకు నచ్చకపోతే దాన్ని తీసేయటానికి, క్రొత్త రాతలు రాయటానికి, మలుపులు తిప్పటానికి, ఒక్కొక్క విధంగా మలచటానికి ఒక కుమ్మరికి మంటి మీద ఎంత అధికారం ఉందో అదే రీతిగా ఒక మనిషి జీవితం మీద కూడా అంతే అధికారం ఉంటుంది దేవునికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే మనం చెప్పింది ఇచ్చేవాడను, మనం చెప్పిన మార్గంలో మనకు సహాయం చేసేవాడను, మనం చెప్పిన టైం కరెక్ట్గా వచ్చి మనం అడిగింది ఇచ్చేవాడను కాదు. కాదు కాదు దేవుడు అలా చేయడు. దేవుడు అనేవాడు నీ బానిస కాదు, నీ ప్లాన్ చొప్పున నడిచేటువంటి ఆయన కాదు. ఆయన నువ్వు చెప్పినట్టు వినడానికి నీ బాడీ గార్డ్ కాదు, మనకు సంబంధించిన ఆయన ఒక పనివాడు కాదు. ఆయన సుప్రీం లీడర్. ఈ ప్రపంచానికి, సమస్త యూనివర్స్కి, ప్రపంచంలో ప్రతి ఈవికైన దేవుడు. ఆయనకి ఇష్టం వచ్చిన మార్చడానికి అధికారం ఉంది. యేసుప్రభు నమ్ముకున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా యేసుప్రభు ఏ విధంగా నడిపించినా ఆయన ఆ మార్గం నమ్మదగిన వాడని, నాకు సహాయం చేస్తాడని అర్థం. అంతే తప్ప యేసుప్రభు నమ్ముకుంటే ఆస్తులు వస్తాయనో, యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టబడతాయనో, పిల్లలు పుడతారనో, మరి ఆరోగ్యం వస్తుందనో, ఇవన్నీ వస్తాయి. కానీ దాని వెనక ఆ దేవుడు నా దేవుడు అని చెప్పడానికి అర్థం ఏంటంటే నా మార్గం అంతా ఆయనకు తెలుసు, నన్ను ఎలా నడిపించాలి ఆయనకు తెలుసు, నన్ను ఎలా బాగు చేయాలి ఆయనకు తెలుసు, నన్ను ఎవరికో ఎక్కడికి తీసుకెళ్ళానికి తెలుసు. కష్టంలో పెట్టాడా, నష్టంలో పెట్టాడా, అయినా ఆయనకు తెలుసు నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత దుఃఖపడుతున్నాను. సో కష్టం వస్తే దేవుడు కాదని, సమస్త దేవుడు కాదని, కలిసి రావట్లేదని దేవుడు కాదని, అడిగింది ఇవ్వలేదు కాబట్టి దేవుడు కాదని, చెప్పింది చేయలేదు కాబట్టి దేవుడు కాదని ఎప్పుడు కూడా మనం అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు నయం అలాగే అనుకుంది. దేవుడు ఎందుకు కరువు ఇచ్చాడు నాకు, అందుకే దేవుడు దగ్గర ఉన్నాను, నేను వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయింది. దేవుడు అనేవాడు కరువును పంపించకూడదు కదా, కాబట్టి నాకు అవసరం ఇది దేవుడు అని చెప్పేసి తన భర్తని పిల్లలు తీసుకొని దేశం దాటి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు మరి రూతును చూస్తే రూత్ అంటది నీ దేవుడు నా దేవుడు అంటది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నాకు ఏం ఇవ్వాలన్నా, నా దగ్గర నుంచి ఏం తీసుకోవాలన్నా, నన్ను ఎలా మలచాలన్నా, నా జీవితం ఎలా మలుపు తిప్పాలన్నా ఆయనకు అధికారం ఇచ్చాను. ఆయనకు అధికారం ఇచ్చాను. ఆయన నా మీద అధికారి. దేవుడు అంటే చెయ్యి పట్టుకొని తీసుకొని పోయేటువంటి ఒక అధికారి.
మనకిష్టం ఉన్న లేకపోయినా కొన్నిసార్లు మనం నడిచే మార్గంలో మనకి ఇష్టం ఉండదు. దేవుడు నడవమన్న మార్గాలు మనకి ఇష్టం ఉండదు. దేవుడు చేయమన్న పనులు మనకు సస్యమర ఇష్టం ఉండదు. కానీ ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు చెప్పాడు కాబట్టి మనం వెళ్ళటం, నేను వెళతాను అనేటువంటిది ఆయనకు తెలుసు. నా కష్టం ఏంటో, నా బాధ ఏంటో. కాబట్టి నేను ఖచ్చితంగా దేవుడు సత్యవంతుడని, నమ్మదగిన వాడని, లోయల్లోనూ, కన్నీటి లోయల్లోనూ, దుఃఖపు శిఖరాల్లోనూ, అప్పుల బాధలో, ఆవేదనలో, కష్టాలు అన్నిటిలో కూడా ఆయనకు నా గురించి తెలుసు బాగా అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆయన నమ్ముతామో ఎంత కష్టంలో కూడా మన జీవితంలో దుఃఖం రాదు, బాధ రాదు, కన్నీళ్ళు రావు. దేవుని బిడ్డ ఒక ఫుల్ భరోసా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పే మాట ఎటువంటిదంటే, అత్త నా దేవుడు, నీ దేవుడు ఉన్నాడు కదా, ఆయన నా దేవుడిగా మారాడు. ఇప్పుడు నేను ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను. నేను చెప్పినట్టు చేయమని కాదు, నేను అడిగింది ఇవ్వమని కాదు, నువ్వు ఏమి ఇస్తావో దాన్ని తీసుకుంటాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో వెళ్తాను, నువ్వేం చేయమంటావో చేస్తాను అని చెప్పేసి దేవుడికి అప్పగించుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు ఆయన మీద ఆధారపడతాను, ఆ దేవుడినే ఆనుకుంటాను అని చెప్పింది. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుడు వేసేటువంటి ప్రణాళికలు మనకు అర్థం కావు. కొన్నిసార్లు ఆయన చేసే పనులు మనకు భయంకరమైనటువంటి అన్యాయంగా కనబడతాయి. రూతు జీవితాన్ని చూస్తే, రూతు దేవుడు నమ్ముకుంది కదా, నమ్ముకున్న తర్వాత ఆమెకు కొద్ది సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడు. మరి ఆమెకి భర్త చచ్చిపోయినప్పుడు కనీసం బిడ్డ ఉంటే బిడ్డను చూసుకొని బతుకుతుంది ఒక స్త్రీ. భర్త లేకపోయినా కానీ బిడ్డను చూసుకొని చాలా సంతోషంగా బ్రతుకుతుంది. కానీ ఇప్పుడు దేవుని ఇప్పుడు భర్త లేడు, బిడ్డ లేడు, నమ్ముకున్న నేరానికి అన్నీ కోల్పోయింది. ఒక స్త్రీ, ఒక యవన స్త్రీకి ఉండాల్సినటువంటి అన్ని సంతోషాలు కోల్పోయింది. మరి ఈరోజు ఎట్లా నమ్ముతుంది ఆమె? దేవుడు ఏం చేశాడు నా కోసం, దేవుడు ఏం చేశాడు నా కోసం, ఎంత అన్యాయం చేశాడు నా కోసం అని చెప్పేసి చాలామంది వెళ్ళిపోతారు దేవుని దగ్గర నుంచి. అడిగింది ఇవ్వకపోతే, చెప్పింది చేయకపోతే, మరి ఆశించింది దొరకకపోతే, నేను చెప్పింది నాకు ఇవ్వు ప్రభు అని అడిగినప్పుడు ఇవ్వకపోతే చాలామంది బ్యాక్ స్లైడ్ అయిపోతారు, నిరాశ పడిపోతారు, నిస్పృహ పడిపోతారు. ఇంతేనా, ఇందుకే నేను దేవుడిని నమ్ముకుంది, నేను చెప్పిన పని ఏది చేయలేదే, నేను అడిగింది ఏది ఇవ్వలేదే, చాలాసార్లు ఇలా అనుకొని మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు నువ్వు చెప్పింది చేయడానికి నువ్వు దేవుడిని నమ్ముకోవద్దు, నువ్వు ఆశించింది దొరకటానికి దేవుడిని నమ్ముకోవద్దు. దేవునికి ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉంది. మధ్యలో మార్చడానికి కానీ, నిన్నొక వేరొక రూపంలో మార్చడానికి కానీ, నీ స్థితిని మార్చడానికి కానీ, నీ గతిని మార్చడానికి కానీ దేవునికి అధికారం ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటే సర్వెంట్గా భావించినటువంటి వాళ్ళు ఎప్పటికీ దేవుడిని నమ్మలేరు, దేవుడిని చూడలేరు. దేవుడు అంటే ఒక అధికారాన్ని, సుప్రీం లీడర్ అని, ఆయన చేతి కింద మనం అణిగి ఉన్నామని, ఆయన చేతి కింద మట్టి అయి ఉన్నామని తెలుసుకున్నప్పుడే మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి స్టేటస్ని చూడగలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈమె జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఒకవేళ ఎవరైనా అడుగుంటారు, రుతమ్మ నీకేం దొరికిందని, రుతమ్మ నీకేం దొరికిందని ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఆ దేవుడి దగ్గరికి అని చెప్పేసి అంటే, నా దేవుడికి తెలుసు నన్ను ఎలా నడిపించాలో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఒక మట్టి ముద్దను, ఆయనకి తెలుసు నన్ను ఎలా మలచాలో, నాకేం ఇవ్వాలో ఆయనకి తెలుసు, నన్ను ఎక్కడ కూర్చోబెట్టడానికి తెలుసు. జరిగిందంత అన్యాయమని మనం అనుకుంటున్నాం, కానీ అది దేవుడు చేసినటువంటి గొప్ప ప్రణాళిక అని చెప్పేసి ప్రతి దేవుని బిడ్డ అందరి ముందు ఆమె ఆ దేవుడు నమ్ముకుని వెళ్ళిపోతూనే ఉన్నది. ఒక్కరోజు కూడా దేవుని దూషించింది లేదు, ఒక్కరోజు కూడా దేవుని గురించి వ్యర్థంగా మాట్లాడింది లేదు. సో ఆమె కళ్ళు తెరవబడినటువంటి ఒక ఆమె. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు రహస్యంగా తన కోసం ఏదైతే రాస్తున్నాడో, ఇక్కడ ఎటువంటిదంటే కళ్ళ ముందున్నటువంటి ఈ చరిత్ర, తనకున్నటువంటి నష్టాన్నో, తనకున్నటువంటి దౌర్భాగ్య స్థితినో, దిక్కులేని బెలస్థితిలో చూసేటువంటి ఆమె కాదు, కానీ దేవుడు రహస్యంగా తన కోసం ఏం చేయబోతున్నాడు, ఆ రహస్య ప్రణాళిక ఏంటి అని చూసేటువంటి ఒక కన్నులు కలిగినటువంటిది ఆమె. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, బయట అది కొన్నిసార్లు డిస్ట్రక్షన్గా కనపడవచ్చు మనకి, కొన్నిసార్లు మన జీవితంలో జరిగినటువంటి కార్యాలు నాశనంగా అనిపించవచ్చు. నిజంగా నేను చెబుతున్నాను, రూతు భర్త కానీ బ్రతికే ఉంటే ఆమె మోయాబు దేశంలోని ఆ చెత్త కుండీలో బతికి చచ్చిపోయి ఉండేది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. మనం ఈ రోజున ఒక హెడ్డింగ్ పెట్టి ఒక బైబిల్లో గ్రంథాన్ని చూడే అవకాశం ఉండేది కాదు. క్రీస్తు వంశావళిలోకి ఆమె వచ్చేదే కాదు. శాశ్వతమైనటువంటి నిత్య బాహులు కలిగినటువంటి దేవుని యొక్క రెక్కల కిందకు వచ్చేది కాదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల కిందకు వచ్చావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన చరిత్ర కిందకు వచ్చావు, ఆయన బాహు కిందకు వచ్చావు, ఆయన చేతి కిందకు వచ్చావు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు మన కోసం రచిస్తున్నాడు, మన యొక్క ఫ్యూచర్ రచిస్తున్నాడు. ఆయన రచన కావాలి. మన రచన చాలా చూడడానికి చాలా కొంచెంగా ఉంటుంది, చాలా కొంచెంగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు మన రాతలు చెడిపేస్తాడు, మనం రాసుకున్న రాతలు, మనం రాసుకున్నటువంటి గీతలు చెడిపేస్తాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన ఒక గొప్ప రాత రాశాడు నీకోసం, ఆయన ఒక గొప్ప ప్రణాళిక రాశాడు నీకోసం. అందుకని నీ రాత చెడిపేస్తాడు ఆయన, నీ రాత తుడిపేస్తాడు ఆ బ్లాక్ బోర్డు నుంచి, నీ లైఫ్ అనే బ్లాక్ బోర్డు నుంచి క్రొత్త రాత, చెరగని ముద్ర నీకోసం వేస్తాడు.
మనం ఆయన చేతిని చూస్తే ఈ లోకంలో జరిగేటువంటి వాటిని బట్టి అస్సలు దిగులు పడం. రూత్ అనుకొని ఉంటుంది, ప్రభువా నీవు నా కోసం గొప్ప రాత రాస్తున్నావు, థ్యాంక్ యూ. నా ఆశలను చెదిరిపోయాయి, నా భరోసాలను చెదిరిపోయాయి, నాకున్నటువంటి ఆధారాలను చెదిరిపోయాయి, కానీ నమ్ముతున్నాను ఇక బట్టి నువ్వే నాకు ఆధారం, నీ రెక్కల నీడయే నాకు ఆశ్రయం, నీ బాహువే నాకు ఆశ్రయం. నీవు ఏమి రాస్తున్నావో ఒక అధికారిగా, ఏమి రాస్తున్నావో ఏమి శాసిస్తున్నావో ఒక అధికారిగా నేను చూస్తున్నాను ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ దేవుని బిడ్డ, ఈమె జీవితాన్ని దేవుడు ఒక్కొక్క మలుపు తిప్పి తీసుకొని వస్తా ఉన్నాడు. ఒక్కొక్క కష్టంలో, ఒక్కొక్క శ్రమలో, ఒక్కొక్క బాధలో తీసుకొని వస్తూ 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 ఉన్నాడు. ఎందుకు అంటే రూతు పట్ల దేవునికి సామాన్యమైన ప్రణాళిక లేదు, రూతు పట్ల దేవునికి సామాన్యమైన ఉద్దేశం లేదు, చాలా పెద్ద ఉద్దేశం ఉంది. ఎక్కడో మోయాబు దేశంలో ఎన్నిక లేని స్థితిలో పడిపోయినటువంటి ఆమెను దేవుడు తన వంశాలకు తెచ్చుకోవాలని, తన వెలుగులోకి తెచ్చుకోవాలని, తన బాహులోనికి, తన చేతి రాతకిని తెచ్చుకోవాలని, తన చేతి నీడలో దాచిపెట్టుకోవాలని, అంతేకా తన వంశాల్లో చేర్చుకోవాలని అఖండమైనటువంటి ప్రణాళిక ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజం చెప్తాడు సహోదరుడా, ఈరోజు నువ్వు చదవాలనుకో చదవలేకపోతున్నావు, చేయాలనుకున్న బిజినెస్ చేయలేకపోతున్నావు, ఉండాలనుకున్న చోట ఉండలేకపోతున్నావు, నువ్వు అనుకున్నది ఏది చేయలేకపోతున్నావు. కారణం ఏంటి? అన్ని చోట్ల ఓడిపోతున్నావు అంటే నీకు భవిష్యత్తు లేదని కాదు, నీ జీవితంలో మంచి రోజులు రావని కాదు, నీ బ్రతుకు టోటల్గా కొలాప్స్ అయిపోయిందని కాదు. సాతాను అయితే చెప్పేస్తుంది, నువ్వు ఓడిపోయావు, ఇక చచ్చిపోవు, నీ బతుకు లేదు, ఇంకా నీకు భవిష్యత్తు లేదు, చచ్చిపోవు. దేవుని బట్టి చెబుతూ ఉంటాడు వాడు. నీ రాతలు చెడిపోయినప్పుడు, నీ ఉద్దేశాలు నెరవేరకుండా ఆగిపోయినప్పుడు, నీ ప్రణాళికలని తల్లకింజ అయిపోయినప్పుడు సాతాను చెప్పే మాట అదే. ఇంకెక్కడ గెలుస్తావు? ఇంకెక్కడుంది నీకు భవిష్యత్తు? ఆ తలుపు మూయబడింది, ఈ తలుపు మూయబడింది, వాళ్ళు నేను త్రోసేశారు, వీళ్ళు నేను త్రోసేశారు, అక్కడ నీకేమీ లేదు, ఇక్కడ నీకేమీ లేదు, అక్కడ నీకేమీ లేదు. ఇంకేం చూసుకొని బతుకుతావు? ఇంకేం చూసుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తావు? చచ్చిపో. ఈ అవమానం భరించడం కంటే నువ్వు చచ్చిపోవడం బెటర్. ప్రతిసారి చావు 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 అని సాతాను చెప్తూనే ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నా బిడ్డ, నీ రాత ఒక్కటే పోయింది, కానీ నా రాత మిగిలే ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకున్న ప్లాన్స్ కొలాప్స్ అయిపోయాయి, కానీ నా బిడ్డ, నీ పట్ల నాకున్న ప్రణాళిక మాత్రం ఒక్క రోజు కూడా కొలాప్స్ కాదు. ఎవరు పడగొట్టజాలంటే ఇనుప స్తంభముగా, ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాను. నీ భవిష్యత్తును ఆస్వాదించబోతున్నాను. నీ భవిష్యత్తు నీ చేతుల్లో లేదు. ఒకవేళ నీ చేతిలో ఉన్న భవిష్యత్తు కూలిపోయిందేమో, కానీ నా చేతిలో అసలైన భవిష్యత్తు ఉంది నీకు. నా చేతిలో నిజమైనటువంటి రాత ఉంది నీకు. నా చేతిలో నిజమైనటువంటి గొప్ప బహుమానం ఉంది నీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ విధంగా తన పిల్లలకు చెప్తూ ఉన్నాడు, నీకు కూడా ఇలాగే చెప్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను వేసిన పంట పొలం పోయింది, నేను అప్లై చేసిన ఉద్యోగం రాలేదు, నేను రాసిన ఎగ్జామ్ ఫెయిల్, నా బ్రతుకులో ఇక ఏది లేదు, నేను చేయగలిగిన అన్ని చేశాను, చేయాల్సిన మొత్తం చేసి అన్నిట్లో ఓడిపోయాను. దెర్ ఇస్ నో లైఫ్, దెర్ ఇస్ నో హోప్ ఇన్ మై లైఫ్, దెర్ ఇస్ నో డ్రీమ్ ఇన్ మై లైఫ్. నా కళలన్నీ చెదిరిపోయాయి, నా కథ అంతా మారిపోయింది, నా బ్రతుకంతా మారిపోయింది. ఒక్కవేళ నువ్వు ఇలా అనుకుంటున్నావేమో, ఒక్కవేళ ఇలా కృంగిపోయి కూర్చున్నావేమో, ఈరోజు నువ్వు చేతిని, దేవుని చేతిని చూడాలి. నీ చేతిని కాదు, ప్రజల చేతిని కాదు, అధికారుల చేతిని కాదు. దేవుడు రాసే రాత, ఆయన మలిచే విధానం, ఆయన తిప్పే మలుపులు నువ్వు చూడాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ కళ్ళు తెరవబడాలి. నీకు సంపూర్ణ బహుమానం కావాలంటే తాత్కాలికమైనటువంటి ఈ లోకాన్ని చూసే కళ్ళు నీకు అవసరం లేదు. అలా ఉంటే నువ్వు ఓడిపోతావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎండ వస్తుంది, కాసేపట్లో మేఘాలు వస్తాయి. నువ్వు చూసినప్పుడు అనుకుంటావు, అయ్యో ఇంత తీవ్రమైన ఎండ వస్తూ ఉంది, అయ్యో నా బ్రతుకేంటి మలమల మాడిపోతుందని అనుకుంటావు. కాసేపట్లో మేఘాలు వస్తాయి, కాసేపట్లో మరి ప్రచండమైన వర్షం రావచ్చు. దేవుడు ఏదైనా చేయగలడు. కనుక నువ్వు చూసేది కరెక్ట్ కాదు, దేవుడిని చూసేది కరెక్ట్. దేవుడు నీలో చూసేది కరెక్ట్. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు ఆయన నీకోసం ఏం చేస్తున్నాడో అది కరెక్ట్. అందుకని దేవుని సన్నిధిలో కూర్చొని, నా పట్ల నీ చిత్తం ఏమైంది ప్రభువా, నా పట్ల మీ ఉద్దేశం ఏమైంది ప్రభువా, నా పట్ల మీ ప్రణాళిక ఏమైంది ప్రభు. ఇప్పుడు నువ్వు ఆ దేవుని తట్టు చూసి అడుగుతావు, ఆయన చూపిస్తాడప్పుడు నీ ప్రణాళిక ఏంటి, ఆయన చూపిస్తాడప్పుడు నీ ఉద్దేశం ఏంటి, నీ పట్ల ఆయన ఉద్దేశం ఏంటి అనేది. అప్పుడు నువ్వు కృంగిపోవు. అందుకే ఏమంటది, అత్తా నీ దేవుడు నా దేవుడు అత్తా, నీలాగా చూసే నేను నీలాగా చూడలేదు దేవుణ్ణి. నువ్వు బానిసగా చూసావు దేవుడిని, నా పని చెయ్యి లేకపోతే నేను వెళ్ళిపోతా అన్నావు. కానీ నేనేమంటున్నానంటే, నువ్వేం చెబుతావో చేస్తాను ప్రభువా, నన్ను నీ పనికత్తిగా వాడుకో, నన్ను నీ పాత్రగా వాడుకో, నన్ను నీ కొరకు వాడుకో అని నేను చెప్తున్నాను దేవుడా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుడు, అందుకని దేవుడిని చూసినటువంటి ఆమె, దేవుణ్ణి మరి రహస్య ప్రణాళికను చూసినటువంటి ఆమె ఏ రోజు కృంగిపోలేదు, బలహీన పడలేదు.
తినటానికి తిండి లేకపోయినా, పలకరించేవాళ్ళు లేకపోయినా, ఆదరించేవాళ్ళు లేకపోయినా, ఆస్తులని అడుగంటిపోయినా, మార్గమే లేకపోయినా అస్సలు ఆమె విశ్వాసం చెక్కు చెదరలేదు. ఆమెకు డౌట్ రాలేదు, ఆమెకు అనుమానమే రాలేదు. ఎందుకంటే మనుషులను చూడలేదు, ఆమె దేవుణ్ణి చూసింది. నా దేవుడు అని చూసింది, నన్ను మలచే దేవుడు అని చూసింది, ఆయన సూపర్ న్యాచురల్, ఆయన సుప్రీం కింగ్ అని చూసింది. దేవుడు సుప్రీం, నీ జీవితంలో మహాశక్తిమంతుడు ఆయన, నీ జీవితంలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన. ఒక్క క్షణంలో నీ జీవితాన్ని తల్లకిందులుగా మార్చగల శక్తిమంతుడు ఆయన. ఒకళ్ళు కొన్నిసార్లు నష్టం వచ్చిందా? నష్టం ఎందుకు వస్తుందో తెలుసా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పాత ఇల్లు ఉంది, దాంట్లో ఒక కుటుంబం నివసిస్తున్నప్పుడు అక్కడ ఒక బిల్డర్ వచ్చేసి పెద్ద ఇల్లు కట్టాలని ఆశించాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళని బయటికి లాగుతాడు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా నాకు ఇల్లు కావాలయ్యా, అయ్యా మా నాయన ఇచ్చిన ఇల్లు అయ్యా, మా తాత ఇచ్చిన ఇల్లు, మా ముత్తాత ఇచ్చిన ఇల్లు అయ్యా, దీంట్లో నేను ఉంటానయ్యా, వాళ్ళ గుర్తుగా ఉంటానయ్యా అని మనం అంటాం. ఆయన అసలు గట్టిగా లాగిసి లోపల పడేసేసి దాన్ని మొత్తం కొలాప్స్ చేసి దాని పునాదులన్నీ తీసేసి కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. సూపర్ న్యాచురల్ బిల్డింగ్ కడతాడు, చూడడానికి చాలా ఆశ్చర్యకరమైన బిల్డింగ్ కడతాడు. అది చూసినప్పుడు మనకు అనిపిస్తా, అబ్బా ఏంటి అసలు ఎంత బిల్డింగా, ఇదిగో ఇప్పుడు ఇల్లు ఈ బిల్డింగ్లో నివసించని అంటాడు. అంటే మన పాత ప్రణాళికలు, మన పాత ఉద్దేశములు, మన పాత ఆశలు, పిచ్చిగుళ్ళగా ఉన్నటువంటి మన యొక్క తలంపులు అన్నీ కూడా పట్ట 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 విర్రగొట్టేశాడు దేవుడు. ఒక ఆయన అంటాడు, గాడ్ అంటే జీ అంటే జనరేటర్, సృష్టికర్త, ఓ అంటే ఆర్డినేటర్, దీన్ని పరిపాలించేటువంటి వాడు, డి అంటే డిస్ట్రాయర్, ఆయన నాశనకర్త. ప్రియ దేవుని బిడ్డ, దేన్ని నాశనం చేస్తాడు దేవుడు? ఆయన నాశనకర్త అంటే కనపడిన నాశనం చేస్తాడా? కాదు. నాశనకర్త ఆయన. కానీ దేన్ని నాశనం చేస్తాడంటే తన చిత్తంలో ప్రణాళికలు నాశనం చేస్తాడు. తన పిల్లలకు ఉన్నటువంటి చిన్న చిన్న ఆశలను నాశనం చేస్తాడు. తన పిల్లలకు ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలను నాశనం చేస్తాడు. కానీ ఏం చేస్తాడంటే సూపర్ న్యాచురల్ బిల్డింగ్స్ కడతాడు. ఆయన డిస్ట్రాయర్. నీకున్నటువంటి పసితనపు చిన్న చిన్న ఆలోచనలు విరగొట్టేస్తాడు, వాటిని నాశనం చేస్తాడు ఆయన. వాటిని పొర్రపాటు నెరవేరనివ్వడు ఆయన. నేను నిజంగా ప్రేమిస్తే అనేకసార్లు నువ్వు నాశనం గుండా వెళ్తుంటావు, అనేకసార్లు నువ్వు ఓటమి గుండా వెళ్తుంటావు. నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తే నువ్వు ఎప్పుడు ఓడిపోతావు అంటే నీ ప్రణాళికలో ఓడిపోతావు, నీ చిత్తంలో ఓడిపోతావు. దేవుడు నిన్ను వాడగొడతాడు అంతే. ఎందుకంటే నువ్వు అడిగింది ఇంతే, నువ్వు చేయాలనుకుంది ఇంతే, కానీ దేవుడు చేయాలనుకుంది అంత ఆకాశం అంతా. కాబట్టి ఆయన డిస్ట్రాయర్. నీ జీవితంలో ఆమె నా దేవుడు అన్నది కదా, గాడ్, నా గాడ్ అంటే ఆయన జనరేటర్, ఆర్డినేటర్ అండ్ డిస్ట్రాయర్. ఆయనకి ఇష్టమైతే నా జీవితంలో కొన్ని ప్లాన్స్, కొన్ని కన్స్ట్రక్షన్స్, కొన్ని ఉద్దేశాలు, ఊహలని ఆయన నాశనం చేయడానికి అర్హుడు ఆయన. నా దేవుడు అనడానికి అర్థం ఏంటి? ఈరోజు నువ్వు దేవుడని నమ్ముతున్నావంటే అర్థం ఏంటంటే ఆయనను జనరేట్ చేయడానికి, నిన్ను ఆర్డినేట్ చేయడానికి, అంతేకాదు నిన్ను నాశనం చేయడానికి కూడా. అంటే నిన్ను నాశనం చేయటం అంటే నీకున్నటువంటి ప్రణాళికలు, నీకున్నటువంటి పద్ధతులు, నీకున్నటువంటి నీ లెవెల్లో నీకున్నటువంటి అన్ని తీసేయడానికి ఆయన డిస్ట్రాయర్గా ఉన్నాడు, ఆయన నాశనకర్తగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా నాశనం చేసేసాడు ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అనేకమైన వాటిని నాశనం చేశాడు. ఏం నాశనం చేశాడు అంటే కొందరిలో ఉన్నటువంటి కోపాన్ని నాశనం చేశాడు, కొందరిలో ఉన్నటువంటి పాపాన్ని నాశనం చేశాడు, కొందరిలో ఉన్నటువంటి ద్వేషాన్ని నాశనం చేశాడు. అంతేకాదు కొందరిలో ఉన్నటువంటి మరి దుర్మార్గ ప్రణాళికను నాశనం చేశాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మార్గానికి అడ్డంగా మన జీవితంలో ఏ ప్రణాళికలు ఉన్నాయో అన్నీ నాశనం చేశాడు ఆయన. అన్నీ కొలాప్స్ చేసుకుంటే, కనికరం లేకుండా వాటిని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి దేవుళ్ళు మన నిజమైన ప్రణాళిక ఆరంభమవుతుంది. ఒక మనిషి జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఆయన డిస్ట్రాయర్గా మారుతాడు, తర్వాత జనరేటర్గా మారుతాడు, ఆ తర్వాత ఆర్డినేషన్ చేస్తాడు, మనల్ని పరిపాలిస్తాడు. 3 రకాలుగా అప్పగించుకోవాలి మనం. గాడ్ అంటే మనల్ని జనరేట్ చేయడానికి, మనల్ని సృష్టించడానికి, ఆయనకి ఇష్టం వచ్చిన రూపంలో సృష్టించుకోవడానికి మనం ఒప్పుకోవాలి. ఆర్డినేట్ చేయడానికి అంటే మనల్ని పరిపాలించడానికి, మనల్ని ఆర్డర్ ఇచ్చి నడిపించడానికి ఒప్పుకోవాలి. అంతేకాదు డిస్ట్రాయర్, ఆయన మన జీవితంలో ఉన్నటువంటి అనవసరమైన ప్రణాళికలను, మనం కొన్ని ప్లాన్లు పెట్టుకుంటాం, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, నేను అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. దేవుడు కూడా నన్ను ఆపలేడు. నాకు ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, నేను ఈ అలవాట్లు నెరవేర్చుకోవాలి, వీరి అలవాట్ల ప్రకారం బతకాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, మనకంటూ సొంత కోటలు కట్టుకుంటాం, మనకంటూ సొంత ప్రాజెక్టులు, సొంత ప్లాన్స్ వేసుకుంటాం. సో ఇవన్నీ ఏమైపోతాయి అంటే మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి. దేవుడి దగ్గరికి వచ్చిన మొత్తం డిస్ట్రాయ్ అయిపోతాయి. నా లైఫ్లో నేను అనుకున్నాను, నేను మంచి ఆర్కిటెక్చర్ ఇంజనీర్ని కావాలి, నా ఇల్లు ప్లాన్ నేను గీసుకోవాలి,
నేను అందరికంటే గొప్పగా ఉండాలి, చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి, నా లైఫ్ని చాలా బాగా తీర్చిదిద్దుకోవాలనుకున్నాను. కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత అన్ని పట్ట 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 ఎగిరి అవతల పడిపోయింది. ఒక్క ఆశ కూడా నా జీవితంలో నేను కోరుకుంది ఒక్కట్లేదు. ఇక సొమ్మసిల్లిపోయి పోరాడి దేవుడితోటి అలసిపోయి అప్పగించేసుకున్నా. ప్రభువా నీ చిత్తం నీ బిడ్డను ఎలా నడిపించుకుంటావు. ఆ రోజు నుంచి నా లైఫ్ తేలిక అయిపోయింది. ఆ రోజు నుంచి దేవుడు తన ఉత్సాహంతో, తన ఉజ్జీవంతో, తన కృపతో, తన శక్తి నడిపించడం ఆరంభించాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు నా దేవుడు అని చెప్పాలంటే నువ్వు 3 విషయాలు ఒప్పుకోవాలి. రూత్ అలాగే ఒప్పుకుంది. ఏరుకుంటామంటాడా? ఏరుకోవడానికి పంపిస్తామంటాడా? ఏరుకోవడానికి వెళ్తానంటది. అదే పొలంలో ఉండమంటాడా? అదే పొలంలో ఉంటానంటది. ప్రియ దేవుని బిడ్డ, చివరి వరకు నువ్వు ఎక్కడే నిలకడగా ఉండంటావా? అక్కడే ఉంటానంటది. లేదు బోయాజు కళ్ళం దగ్గర నువ్వు వెళ్ళు అంటదా? వెళ్తుంది. ఏం చెప్పినా ప్రతి నిమిషం ఐఎమ్ రెడీ. ఎందుకు పోవాలి, ఎందుకు చేయాలి, ఎందుకు నేను పని చేయాలి, ఎందుకనే క్వశ్చన్ లేకుండా చెప్పినట్టు చేయటం మొదలుపెట్టేసింది. అందుకే ఆమె సంపూర్ణ బహుమానాన్ని పొందింది. దేవుడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టు చేశాడు అనుకుంటావా? నో, నీ ఇష్టం ఎప్పుడు చేయడు ఆయన. ఆయన ఇష్టం ఒకటి ఉంది, ఆయన ఉద్దేశం ఒకటి ఉంది, ఆయన ప్రణాళిక ఒకటి ఉంది. ఆయనకు నీ పట్ల నీ తల్లి గర్భం రూపించబడకముందే, జగత్తుకి పునాది వేయబడకముందే, నువ్వు ఒక అణువుగా ఉన్నప్పుడే నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక, ఉన్నతమైన ఉద్దేశం ఉంది. దాని ప్రకారం ఆయన నెరవేరుస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో రూత్ అలాగే చెప్పింది, నీ దేవుడు, నా జనరేటర్, నా ఆర్డినేటర్, నా డిస్ట్రాయర్. నా జీవితంలో కొన్ని డిస్ట్రాయ్ చేసి ఉంటాడేమో. తాత్కాలికమైన భర్తను డిస్ట్రాయ్ అయిపోయాడు, గర్భంలో బిడ్డలు లేకుండా డిస్ట్రాయ్ అయిపోయారు. కానీ ఇప్పుడు కొత్త సృష్టిని సృష్టిస్తున్నాడు ఆయన. బోయాజు అంటే ఒక ఉన్నతమైనటువంటి క్రీస్తు వంశీకుడైనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి వివాహం చేశాడు. మామూలు వ్యక్తిని తీసుకొచ్చి, ఒకవేళ నయోమి వంశంలో ఆమె కానీ ఉండి ప్రియ దేవుని బిడ్డ, ఆమె క్రీస్తు వంశంలోకి వచ్చేదే కాదు. నయోమికి ఉన్నటువంటి బిడ్డలకు అని ఉంటే క్రీస్తు వంశంలోకి వచ్చేది కాదు. ఆ చెత్తకొండలోనే ఆ మోయాబు దేశంలో పడి చచ్చిపోయి ఉండేది. మోయాబులో అంటే ఆమె జీవితాన్ని ఎందుకు మరలా తీసుకొచ్చాడు దేవుడు? అక్కడ అందుకు అన్ని ఆశలు డిస్ట్రాయ్ చేశాడు. అంటే దేవునికి ఆమె పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. క్రీస్తు వంశావళిలో ఒక గొప్ప వ్యక్తిగా రూపాంతరం చెందాలని, ఆమె ఒక హెడ్డింగ్ అయి అనేక తరములను ఆదరించాలని, తన చరిత్ర ఇతరులకు మార్గదర్శనం కావాలని, తను వేసే ప్రతి అడుగు రాబోతున్నటువంటి వారికి ఒక అడుగు జాడగా మారాలని, తాను చేసే ప్రతి పని రాబోతున్న అనేక తరాలకు అది ఒక సూచనగా మారాలని, ప్రియ దేవుని బిడ్డ ఆమెను ఒక సూచనగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆమెకు గైడ్గా దేవుడు నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. ఓర్పుకి, సహనానికి, ప్రేమకి, సమర్పణకి, త్యాగానికి ఒక ప్రతీకగా ప్రతి స్త్రీకి, ప్రతి పురుషునికి ఆమె నిలబెట్టాలని దేవుడి ఉద్దేశం ఉంది. అందుకే ఆమెతో తిని తాగి ఏదో 2 బిడ్డలం కానీ తన భర్తతో హ్యాపీగా బతికి ఏదో వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ముసలిదై అమ్మమ్మ తాతయ్య చచ్చిపోవాలని కాదు దేవుడి ఉద్దేశం. అది ఆమెది కాబట్టి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు దేవుడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈరోజు నీ జీవితంలో కొన్ని నీ కన్స్ట్రక్షన్స్, నీ ఆశలు, నీ ఊహలు, నీ ఉద్దేశములు, నీ చిత్తాలని డిస్ట్రాయ్ అయిపోయి చాలా వేదనగా కూర్చుని ఉన్నావేమో. నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నేను ఎందుకు ఓడిపోయాను, ఎందుకు దుఃఖపడుతున్నాను, ఎందుకు కష్టపడుతున్నాను, ఎందుకు నా జీవితంలో పరిస్థితి వస్తాను అడుగుతూ వేదంతో నువ్వు ఉన్నావేమో. యేసయ్య ఈరోజు మాట్లాడబోతూ ఉన్నాడు. డిస్ట్రాయ్ అయింది నీ ప్లాన్స్ మాత్రమే, కానీ నా ప్లాన్స్ ఇంకా నీ పట్ల బ్రతికే ఉన్నాయి. డిస్ట్రాయ్ అయింది నీ చిత్తాలు మాత్రమే, కానీ నా చిత్తాలు ఇంకా బ్రతికే ఉన్నాయి. ఎవ్వరూ నాశనం చేయలేనటువంటి చిత్తం నీ పట్ల దేవునికి ఉంది. ఎవరు పడగొట్టజాలటువంటి ఇత్తడి ప్రాకారంగా దేవుని ప్రణాళిక ఆయన చేతిలో నీకోసం కనిపెట్టుకుని ఉంది. సహోదరుడా, నువ్వు ఓడిపోయావంటే నీ చిత్తం మాత్రమే, కానీ దేవుని చిత్తం ఓడిపోలేదు నీ పట్ల. ఆయన గొప్ప ప్రణాళికతో నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రజలు చెప్పొచ్చు నిన్నెవరు పెళ్లి చేసుకోరు, ప్రజలు చెప్పొచ్చు నీకు ఎప్పుడు ఉద్యోగం రాదు, ప్రజలు చెప్పొచ్చు నీ జీవితంకి ఇంతే, నువ్వు ముందుకెళ్ళలేవు. కానీ దేవుని మార్గం రహస్యమైన మార్గం, ఎవ్వరికి తెలియటటువంటి ఒక మార్గం, ఎవ్వరు ఎరగనటువంటి ఒక గొప్ప గమ్యం నీ కోసం ఖచ్చితంగా 100% ఎదురు చూస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతుంది. దేవుడు సమాధానం నిలబెట్టబోతూ ఉన్నాడు. ఈరోజు అడుగుతావా, తండ్రి నా పట్ల నీ ప్రణాళిక ఏంటో, నా పట్ల నీ ఉద్దేశం ఏంటో, నా పట్ల నీ యొక్క ఉద్దేశం ఏంటో ఒక్కసారి నన్ను గుర్తు చేసి నన్ను నడిపించవా తండ్రి. ప్రపంచం చూసే కళ్ళు కాదు నాయన, నా మనోనేత్రాలు తెరచి ప్రభువా నీ చిత్తాన్ని చూసే భాగ్యం నాకు దయచేయండి, నీ కృపను చూసే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనోనేత్రములు తెరవబడినప్పుడు క్రీస్తులో దాచబడిన ఆ మహిమైశ్వర్యం ఏంటో, పెద్దలతో మనకున్నటువంటి ఘనత ఏంటో దేవుడు మనకు చూపించాలి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను మీకు ఒక వాక్యం చూపించి ముగిస్తాను, చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటాం. మరియు
మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్ముని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మీ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట యందు మీరు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనలను మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘాన్ని రాస్తూ అంటున్నాడు, వాళ్ళు ఈ లోకమనే చూస్తూ బాధల కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నప్పుడు చెబుతున్నాడు, మీ మనోనేత్రాలు తెరవబడితే క్రీస్తులో దాచబడిన మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ జ్ఞానం ఎట్టిదో, ఆ ప్రత్యక్షత గల ఆత్మ ఎట్టిదో మీరు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుడిచ్చేటువంటి ఆ అపరిమితమైనటువంటి తరముల దీవెనటువంటిదో, యుగముల దీవెనటువంటిదో, యుగముల ఆ ప్రణాళిక ఎటువంటిదో మీరు చూడాలని ఆశపడుతున్నాం. ఈరోజు నేను ఆశపడుతున్నాను, సిస్టర్ ప్రసన్న ఆశపడుతుంది. ఈ లోకపరమైన వాటిని చూడడానికి కాదు, దేవుడిచ్చేటువంటి ఆ శ్రేష్టమైన ఎవర్ లాస్టింగ్ శాశ్వతమైనటువంటి బహుమానాన్ని చూడాలని, శాశ్వతమైన చరిత్రను చూడాలని. కొన్నిసార్లు దేవుడు గొప్ప వాటిని ఇవ్వాలనుకున్నప్పుడు కొద్ది వాటిని తీసేస్తాడు. దాన్ని అర్థం చేసుకునేటువంటి కళ్ళు మీకు కావాలని, దాని వెనుకున్నటువంటి దేవుని బ్లూ ప్రింట్, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి శాశ్వతమైన ప్రణాళిక అయినటువంటి బ్లూ ప్రింట్ ఎలా ఉండాలో ప్రియ దేవుని బిడ్డ ఆయన రాస్తున్నటువంటి ఆ ప్లాన్ను చూడాలని, చూసి నువ్వు ఆనందించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరిలాగా దిగులు పడిపోయి దేవుడు ఏం చేశాడని తల బాదుకొని కొట్టుకోవడం, ఏడవటానికి కాదు. కొన్నిసార్లు ఈ జీవితంలో కష్టాలు కూడా నడవాల్సి వచ్చినప్పుడు, శ్రమలు కూడా నడవాల్సి వచ్చినప్పుడు, దుఃఖాలు కూడా నడవాల్సి వచ్చినప్పుడు, కొన్నిటిని ప్రియమైన వాటిని పోగొట్టుకున్నప్పుడు, నీకు ఇష్టమైన వాటిని తొలగించినప్పుడు దేవుడు కొన్ని తీసేసుకుంటాడు మన దగ్గర నుంచి. దేవుడు కొన్ని రిమూవ్ చేస్తాడు మన దగ్గర నుంచి. దానికంటే నూరంతలుగా దేవుడు తీసుకొచ్చేస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు పోగొట్టుకున్న దానికంటే నూరంతల ఫలం తిరిగిస్తాడు దేవుడు. ఆయన తీసుకున్న దాన్ని నేను మోడు బార్చేయటానికి కాదు. ఒక చెట్టును కొట్టాడు దేవుడు అంటే దానిలోంచి అనేకమైన పిలకలు రావడానికి, అనేకమైన కొమ్మలు రావడానికి. అందుకే నీ జీవితంలో కొన్ని తీసేసి ఉంటాడు దేవుడు. నీకు ఇష్టమైనవి, నువ్వు చాలా ప్రేమించినవి తీసేసి ఉంటాడు దేవుడు. అన్యాయస్తుడు కాదు. దాని తర్వాత అనేకమైన వాటిని తీసుకురావడానికి, నీ గమ్యాన్ని మార్చడానికి, నీ బ్రతుకు దినములను దేవుడు శ్రేష్టమైన దినములుగా మార్చడానికి, నీ గమ్యాన్ని దేవుడు శ్రేష్టమైన కనుక తీసుకొని పోవడానికి కొన్నిసార్లు డిస్ట్రాక్షన్ జరిగి ఉంటుందేమో. దేవుని అర్థం చేసుకో. సో ఆమె అర్థం చేసుకుంది కాబట్టి సంపూర్ణ బహుమానంలోనికి, సంపూర్ణ కృపనిచ్చే దేవుల్లోనికి, సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చే దేవుల్లోనికి ఆమె ఆ వంశావళికి రాగలిగింది. నువ్వు కూడా ఆ వంశావళి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఆ కృపలో నువ్వు పాలిభాగస్తుడు కావాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ప్రేమను మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. మా జీవితంలో జరిగినటువంటి నాశనకరమైన పరిస్థితులు బట్టి నాయన, ఓటమిని బట్టి నాయన, నిరాశ నిస్పృహను బట్టి తండ్రి, కృంగుదలను బట్టి నాయన, మేము పొందిన అవమానమును బట్టి తండ్రి, అవహేళనను బట్టి నాయన అనేక సార్లు కృంగిపోయాం, అనేక సార్లు నష్టపోయినట్టుగా అనుకున్నాం ప్రభువా. దేవుడు వదిలేశాడేమో, మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదేమో, దేవుడికి మా మీద ప్రేమ లేదేమో, దేవుడికి మా మీద దృష్టి లేదేమో అని అనేక సార్లు కృంగిపోయాము తండ్రి. అనేక సార్లు మా బ్రతుకులో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము తండ్రి. కానీ నాయన, మా జీవితంలో నాశనం చేసినటువంటి నీవుడు, మా బ్రతుకులు నాశనం చేసిన నీవు అన్యాయస్తుడు కాదని, ఒక సుప్రీం లీడరు అని, నాశనమైన స్థానములో గొప్ప ఆశీర్వాదం ఇవ్వగల దేవుడు అని, గొప్ప దీవెన ఇవ్వగల రక్షకుడు అని, గొప్ప సమాధానం ఇవ్వగల దేవుడు అని, మునిపెన్నడు చూడనటువంటి వాటిని చూపించే దేవుడు అని, మేము చూచిన వాటిని పోగొట్టుకున్నప్పుడు చూడని వాటిని మాకు ఇచ్చే దేవుడు అని, మా తలంపులో మేము ఓడిపోయినప్పుడు తలంచనటువంటి, ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేయగల తండ్రి అని, మా బ్రతుకుల నూతన కాని ఆరంభించే రక్షకుడు అని తండ్రి, ఆర్డినేటర్ అని ప్రభువా తండ్రి, మా జీవితాలు ముందుకు నడిపించే అయ్యా శక్తిమంతుడు అని, తిరిగి సృష్టించే దేవుడు అని
మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కృపచేత నింపండి అయ్యా, బలము చేత నింపండి ప్రభువా, ఆదరణతో నింపండి ప్రభువా, ఆశీర్వాదంతో నింపండి ప్రభువా. మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తిని మాకు దయచేయండి అయ్యా, మిమ్మల్ని అర్థం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి, మిమ్మల్ని అర్థం చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభువా. మీ చేతిని చూస్తూ ప్రభువా మీలో బ్రతికే భాగ్యం దయచేసి నడిపించమని, మీరు ఆశించి అద్భుతం చేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఆయన తన ప్రణాళికను, తన ఉద్దేశం మీలో సృష్టించి తిరిగి మమ్మల్ని ఉన్నతమైన మార్గం నిలబెట్టునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.